హాయ్ అండి. మనం పార్ట్ 1లో డిఏటి గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జిఏటిబి గురించి అయితే చూద్దాం. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే సాధారణ సహసామర్థ్య పరీక్ష మాల. సో ఇది అనేది టోటల్గా వృత్తి సంబంధమైన పరీక్ష అండి ఇవన్నీ. సో ఇందులో మొత్తం పరీక్షలు వచ్చేసి 12 ఉంటాయండి. 8 ఏమో పేపర్ పెన్సిల్ పరీక్షలు, 4 ఏమో పరికరాలు యూజ్ చేసి పరికరాల సహాయంతో టెస్ట్ చేస్తారు. సో అవి ఈ 12 పరీక్షల్లో మెయిన్ ఏంటంటే 9 సామర్థ్యాలను అయితే అంచనా వేస్తారండి. ఆ 9 ఏంటని అడుగుతాడు. సో గుమస్తా సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, అంగుళీ నైపుణ్యం, ఆకారాలను గుర్తించడం, సాధారణ వివేచన సామర్థ్యం, చేతి నైపుణ్యం, చలన సమన్వయం. సో ఇందులో ఉన్నవి డాట్లో ఉన్నవి ఇందులో కూడా ఉంటాయండి. కామన్గా ఫస్ట్ 4 అయితే సేమ్ ఇందులో ఉన్నవండి. గుమస్తా, శాబ్దిక, సంఖ్య, ప్రాదేశిక. మనం ఆల్రెడీ గుమస్తా గురించి చెప్పుకున్నాం కదా. గుమస్తా అంటే శాసనాల్లో ఉన్న శాబ్దిక, సంఖ్య సామర్థ్యాలన్నింటినీ గుర్తించగలగాలి. అండ్ శాసనాల్లో ఉండే ఆ ప్రదేశం గురించే కదా శాసనాలు అనేవి ఉంటాయి, దేవుడి ప్రదేశం గురించి, స్థలాల గురించి. సో అది ఇవి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే చిన్న మూవీతో గుర్తుపెట్టుకుందామండి. ఆ మూవీ ఉంటుంది కదా. సో ఆ మూవీ అని గుర్తుపెట్టుకుంటాం. ఆ అంటే అంగుళీ నైపుణ్యం, ఆ అంటే ఆకారాలను గుర్తించడం. సో ఆ మూవీలో ఆ హీరోయిన్ అయితే సాధారణ వివేచన లేకుండా తన చేతిని అయితే కట్ చేసుకుంటుంది కదా. వాళ్ళ మమ్మీ ఏదో షాంపూ గురించి ఏదో గొడవ పెడుతుంటే హ్యాండ్ని అయితే కట్ చేస్తుంది కదా. సో కట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీ ఆ హీరోయిన్ సమంతనైతే చలన అంటే వేరే వాళ్ళ నితిన్ వాళ్ళ ఊరికైతే పంపించేస్తాడు కదా. సో అంతేనండి. ఆ మూవీలో సాధారణ వివేచన లేకుండా సమంత హ్యాండ్ని అయితే కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత వేరే ఊరికి వెళ్ళిపోద్ది కదా, చలనం చెందుతుంది కదా. సో అలా చిన్నగా ఏదో ఈజీగానండి అంతే. ఈ ఫస్ట్ 4 అయితే సేమ్ ఇందులో ఉన్నవి ఇందులో ఉంటాయండి అంతే. ఇది ఒకసారి చూద్దాం. డాట్ అంటే ప్రజెంట్ గుమస్తాలు అయితే యాంత్రికంగా కంప్యూటర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ ఓల్డ్ డేస్లో అయితే వాళ్ళకి అమూర్త వివేచన ఎక్కువగా ఉండేది. ఆ శాసనాల్లో దేవుడి స్థలాల గురించి, ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవాలి. సో శాసనాల్లో ఉండే ఆ లాంగ్వేజ్, ఓల్డ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు గుర్తుపట్టే సామర్థ్యం ఉండాలి. ఆ ఓల్డ్ లాంగ్వేజ్ వ్యాకరణం వాళ్ళకి వచ్చి ఉండాలి గుమస్తాలకి. సో అందులో ఏమన్నా దోషాలు ఉన్నా అన్నీ వీళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో ఆ శాసనాల్లో ఏముంటాయి? శాబ్దికంగా లెటర్స్ ఉంటాయి, సంఖ్యలు కూడా ఉంటాయి కదండి శాసనాల్లోని. స్థలం గురించి అంటే నెంబర్స్ కూడా ఉంటాయి కదా, ఇన్ని ఎకరాలు అని. సో అంతేనండి. ఇదైతే సేమ్ ఇందులోనే 4 ఉంటాయి: గుమస్తా, శాబ్దిక, సంఖ్య, ప్రాదేశిక. సో ఇదేమో ఆ మూవీ. సో అంగుళిక నైపుణ్యం, ఆకారాలను గుర్తించడం. నెక్స్ట్ వచ్చేసి సాధారణ వివేచన. అంటే సాధారణ వివేచన లేకుండా హీరోయిన్ అనేది చేతిని అయితే కట్ చేసుకుంటుంది కదా సమంత. సో కట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డాడీ నితిని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు కదా. సో చలనం చెందుతుంది కదా ఇక్కడ నుంచి వాళ్ళ వేరే ఊరికి. సో అంతేనండి. థ్యాంక్ యూ.